మనం బంగారం కొనడానికి చాలా ఇష్టపడతాం కదండీ! కానీ కొన్ని విషయాల్ని మనం చాలా క్యాజువల్‌గా తీసేసుకుంటాం. మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ దాని మీద దృష్టి పెట్టం. అదేంటంటే చిన్నప్పటి నుంచి మనం ఒక విషయాన్ని గమనిస్తూ వచ్చామండి. కలర్ పాప్. అంటే ఒక గులాబీ రంగు కాగితంలో చతురస్రాకారంలో ఉండే కాగితంలో బంగారాన్ని మనకి చుట్టి మనకి నగల వ్యాపారి ఇస్తారు. లేతే కంసాలి ఇస్తారు. చిన్నప్పుడు కంసాలులే ఉండేవాళ్ళు. ఇంటికొచ్చి కూడా మనకి నగలు తయారు చేసేవాళ్ళు. మనకి ఆ గులాబీ రంగు కాగితం చూడగానే అతను అలాగా ఆ కాగితం పొరలు విప్పుతుంటే మనం చాలా ఆనందంగా చూస్తాం. అందులోంచి ఆ వస్తువు ఎప్పుడు తీస్తారా? ఎలా చేశారా? అది అసలు కరెక్ట్‌గా మనం చెప్పిన విధంగా ఉందా లేదా? అది అంత అందంగా, మృదువుగా చేశారా లేదా? అది ఎంత ఆత్రంగా ఉంటుందంటేనండి, ఆయన విప్పి మనకు ఆ నగ చూపిస్తే, అది చెవి పోగులు కావచ్చు, లేతే నెక్లెస్ కావచ్చు, గొలుసు కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. కానీ ఆ ఆనందం చాలా విలువైందండి. అయితే ఎందుకు ఈ గులాబీ రంగు కాగితంలోనే చుట్టి ఇచ్చేవాళ్ళు అంటే, ఇది సైన్స్ పరంగా కూడా మంచిదంటారు. అంటే మనకి మీకు బంగారం చాలా ప్రస్ఫుటంగా కనిపించాలి, మెరుస్తూ కనిపించాలంటే తెలుపు రంగు, ఎరుపు రంగు, నీలం రంగు వీటన్నిటికంటే కూడా గులాబీ రంగులో దాని వన్నె 10 రెట్లు పెరుగుతుంది ఒకటి. రెండోది గులాబీ రంగులో చుట్టడం వల్ల దానికి ధూళి పడదు ఆ నగకి. తర్వాత గీతలు పడదు. ఆభరణం చెక్కు చెదరదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, బంగారం యాక్చువల్‌గా చాలా మృదువైంది. మనం అనుకుంటాం బంగారం చాలా గట్టిగా ఉంటుందని. కాదు. అది మృదువుగా వంగబట్టే ఆభరణాలు తయారు చేయగలుగుతున్నారు. చక్కటి డిజైన్‌లు మనం చెక్కగలుగుతున్నాం. ఇదొక రీజన్ అండి. ఇంకొక రీజన్ ఏంటంటే, మనకది తరతరాలుగా వస్తోందది. ఇప్పుడు బంగారాన్ని మనం ఒక నిధిలా భావిస్తాం. బంగారాన్ని మనం ఒక బలంగా భావిస్తాం. బంగారం మనకి అవసరానికి ఉపయోగపడేది. వీటన్నిటిని మించి మనం అలంకరించుకుంటే మన అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.